హలో హలో దీప్తి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలము, నెల్లూరు కనకమాల సెంటరు, బృందావనము, లోకనాథం దీప్తి నరసింహం, లోకనాథం హాస్పిటల్. మా బిడ్డని హాస్పిటల్కి కడుపులో నొప్పని తీసుకెళ్తే వాడు అర్జెంటుగా ఆపరేషన్ చేస్తేనే బతకద్ది, లేకపోతే బతకదు అని చెప్పాడు. కానీ మేము మందులు రాసిమని మేము చెప్తే లేదు, అర్జెంటుగా చెయ్యాలన్న పాట భయపడి మేము ఆపరేషన్ శుక్రవారం జనవరి 3వ తేదీ అడ్మిట్ అయినాము. జనవరి 3వ తేదీ ఆపరేషన్ చేసేసాడు శుక్రవారం రోజు. శనివారం రోజు ఎక్కడిదెక్కడదని ఎమర్జెన్సీ అయిపోతే ఐబీపీ అయిపోతూ ఉందని మేము చెప్తే వాడికి డాక్టర్కి వాడేమన్నానంటే అదేం కాదు అని ఎట్లే చెప్పేసి తర్వాత ఎమర్జెన్సీ అయిపోయి అక్కడే మా అమ్మాయి నురుగొచ్చేసి మొక్కలకు మత్తు పెట్టేసినాడు. కానీ వాడు ట్రీట్మెంటే తీవలేదు. వాడు గుండెల మీద కూర్చొని బాగా గద గుద్దినాడు నాయన. వాడు హాస్పిటల్కి దయచేసి ఎవరు పాబాకండి, వాడు నిలవన మనుషులను చంపేస్తున్నాడు. ఓడుగా జన్మానికి పాబాకండి. ఇదిగో నేను అడ్రస్ పెడుతున్నాను, మా బిడ్డలకి చూసి మీరు దయచేసి వాడు హాస్పిటల్గా పోబాకండి బాబు. ఎవరు కూడా తల్లి లేని బిడ్డని అయితే చేసుకోవద్దు. వాడు పక్క ఇప్పటికి 23 చంపేస్తున్నాడంట వాడు. మేము కోర్టుకు పోయి కనుక్కుంటే మాకు 23 చంపేస్తున్నాడు అని వీటి మీద కేసు తీసుకుంటున్నారు. దయచేసి మీరైతే పోవద్దు. చిన్న బిడ్డ, 4 నెలలు బిడ్డ. మా అమ్మాయి 29 సంవత్సరాలు, మా పాపకి 20 ఉన్న. కానీ 1,80,000 రూపాయలు జీతం తీసే బిడ్డని నిలవన చంపేసేసాడు. కానీ మీరైతే పాబాకండి నాయన, మీరు తల్లి లేని బిడ్డని చేసుకోవద్దు. ఏ జబ్బుకి ఓడికాడిగా పాబాకండి. మీకు పుణ్యం ఉండి మీకు అందరికీ చెప్తుండా. ఇది ముగ్గురు షేర్ చేయండి ఈ వీడియోని, అందరికీ పోయేటట్టు చెయ్యండి నాయన. పుణ్యం ఉంటుంది నాయన. 4 నెలలు బిడ్డని నిలవన చంపేసాడు నాయన మా బిడ్డని. మీరేం చేసుకుంటారో తండ్రి, మీకు దయచేసి చెప్తున్నాను నాయన. వాడు హాస్పిటల్కి జన్మానికి పాబాకండి. ఆ మనిషి పేరు సుమతి. వాడు నిలవని అందరిని ఎట్లే చెప్పేది 1 లక్ష ఆపరేషన్కి అనేది ఆపరేషన్ చేసిన పాట 2 లక్షలు బిరికేస్తాడు. మంగళసూత్రాలు అమ్మిగాడ వాడికి హాస్పిటల్కి పెడుతున్నారు. అట్లా ఎంతోమందిని చేస్తున్నాడు వాడు. 23 చంపేశాడంట. మీరు పాబాకండి, దయచేసి పాబాకండి నాయనా. మీకు పుణ్యం ఉంటుంది. మాకు 4 నెలలు బిడ్డ, మా బిడ్డ 4వ నెల డెలివరీ 4వ నెల అని చెప్తే అదేమి కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఆపరేషన్కి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆపరేషన్ చేసేసాడు. ఇట్లా ఎంతోమందిని చేస్తున్నాడు ఓడు. హాస్పిటల్కి చనిపోయిన వాళ్ళకల్లా 15 లక్షలు 10 లక్షలు ఇచ్చేసేది. మళ్ళీ 4వ రోజల్లా హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. ఇట్లా మా బిడ్డ చనిపోయినప్పుడు కూడా వాడు హాస్పిటల్ మూసేసి వైజాగ్లో 4 రోజులు ఉన్నాడు. 4 రోజులుండి 5వ రోజు వచ్చి హాస్పిటల్ తీసుకున్నాడు. మళ్ళీ ఏమన్నానంటే నేను మీటింగ్లో పోయాను, ఏడపోయాను అని చెప్తున్నాడు. ఇదే ఫోటోలు మా చిన్న బిడ్డ వస్తున్నాయి, మా పాప వస్తున్నాయి. ఆ భార్య భర్త చూడండి ఎంత అందంగా ఉంటారు నాయన. అంత అందంగా ఉండేవాళ్ళు వాడు కళ్ళు కావాలని చేసేసినట్టున్నాడు నాయన మా బిడ్డని. ఆ భార్యాభర్త సాయి చూస్తే ఎంతో అందరు కడుపు మండిపోతుంది. ఆ బిడ్డ అడ్డా ఎత్తుకుంటే అందరు రొమ్ములు తౌడుకుంటున్నాడు నాయన పాలు తాగేదానికి. 4వ నెల నాయన. ఇప్పుడు దయచేసి తల్లి లేని బిడ్డల్ని ఎవరు చేసుకోవద్దు. ఓడి హాస్పిటల్గా పోవద్దు నాయన. మీకైతే చెప్తున్నాము, మాకు తెలిసినంత వరకు అయితే మాకు చెప్తున్నాం. మేము కేసు పెట్టాలని పోతే వాడు కప్పరాలు తిప్పోళ్ళని రవిడీల్ని పెట్టుకునేసి వాళ్ళు పాలిపోళ్ళని అందరినీ పెట్టుకునేసేసి వాడు కొట్టేదానికి పోలీసు వాళ్ళని కొనేసేసాడు. అందరినీ కొనేసి 4 రోజులు పెట్టుకొని ఇప్పుడు వాచ్మెన్ పెట్టుకొని తగలబెట్టుకున్నాడు. వాడి బిడ్డలకు ఎప్పుడునైనా గోరీ కట్టేది. డాక్టర్లు అనేవాడు దేవుడు అంటాడు. వీడు శత్రువ. వీడు శత్రువ. వాడు డాక్టర్ కాదు, వాడు శత్రువ. డాక్టర్లు అనేవాడు పోయే పేడాన్ని కూడా కాపాడతాడు. మేము ఎమర్జెన్సీ అయిపోతుంది, 220, 230, 280కి బీపీ వస్తుంది, ఏందిరా నాయన మేము వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతామని మేము శనివారం రోజు నెత్తనూరు పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ బయటికి నెట్టేసేసి గేట్ వేయించేసాడు. ఒక్కరినే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఒక్కదాన్నే పెట్టుకున్నాడు. ఆ అమ్మ బిడ్డ ఏం చేస్తుంది? వాడు గుండెల మీద కూర్చొని గద గుద్దుతాడు. ఆ ఇంజక్షన్ చేస్తాడు, సరిపోతుందా? కనీసం వాడు వచ్చి వేరే హాస్పిటల్కి కానీ అపోలోకి తీసుకొని పోయి ఉంటే మా బిడ్డ మాకు బతుకుండు.
మేము తన్నబోయేసి వాడిని 2 గంటలు అప్పుడు శనివారం రోజు 2 గంటల అప్పుడు తన్నబోయి మా మగోళ్ళు వచ్చి గేట్లన్నీ పగలగొట్టి తన్నబోయి అపోలోకి వేసుకుని వెళితే ఇక్కడ లాభం లేదు, మాకు ఏం లేదు, పాయింట్ ఉంది అమ్మాయి, పాయింట్ కానీ బాగా కానీ కన్ను కానీ ఎత్తితే మేము బాగా చేస్తాము అని చెప్పారు. ఆ నైట్ 2 గంటల నుంచి మళ్ళీ చెన్నైకి అపోలోకి తీసుకెళ్ళాం. అపోలోకి తీసుకెళ్తే 20 లక్షలు పెట్టాము 4 రోజులకు. ఒక్క రోజుకి వచ్చి 5 లక్షలు తిన్నారు. 5 లక్షలు తిని కూడా బాగా చేశారు వాళ్ళేమో. గుండి కతక్కని బండ్ అయిపోయింది, కిడ్నీలు పోయేసినాయి. వాళ్ళు కిడ్నీలు ఆడేటట్టు చేశారు, గుండిని కొంచెం బాగా కవర్ చేసినారు. కన్ను కానీ ఎత్తి రెప్పెత్తి ఒక్క రెప్ప ఆడుతున్నా మేము బతికిస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అట్లాంటి వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళు. వీడు దేవుడు కాడు, వీడు అందరికి శత్రువు అయ్యాడు, అందరికి శత్రువు నాయన. వీడు దయచేసి ఈ హాస్పిటల్కి పోబాకండి. ఇది అయితే చూడండి ఖచ్చితంగా ఈ వీడియోలు చూసి దయచేసి ఓడికి ఇంకా 3కి పెట్టుకొని మీరు ఎంతమందికైనా పెట్టండి. ఓడి హాస్పిటల్కి పోబాకండి. మేము కడుపు తీపు పడ్డట్టు ఏ తల్లి తండ్రి పడకూడదు. మేము ఇంతమంది 4 అల్లాడుతున్నాం. 4కి ఒక్క ఆడపిల్ల మాకు. మేము అక్కల చెల్లెళ్ళ 3 అయితే 3కి ఒక్క ఆడపిల్లని పెట్టుకొని మేము కూడు కుమ్ములు లేకుండా మేము అల్లాడుతున్నాం. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మెంటలు వచ్చి ఊరి మీద తిరుగుతుండారు నాయన. ఏం చేస్తారో మీ ఇష్టం నాయన.